హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు గాయత్రి కిచెన్. నేను మీ రాధ. ఈరోజు నేను హోటల్ స్టైల్‌లో టేస్టీగా, క్రిస్పీగా దోసలు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. వీటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి 3-4 అవర్స్ నాననివ్వాలండి. 3, 4 గంటలైతే సరిపోతుంది. అలాగే వేరే బౌల్ తీసుకొని దీంట్లో ఒక 3 కప్పుల వరకు రైస్ వేసుకోవాలండి. దీనిని కూడా ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. నేనిక్కడ 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. సో, ఇలా తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు, అలాగే 3 టీ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళు అలాగే రైస్ కూడా కలిపి నానబెట్టేసుకోవచ్చండి. నేను ఇలా మిక్సీ పట్టడానికి వీలుగా ఉంటుందని విడివిడిగా నానబెట్టాను. సో, ఇలా వీటిని కూడా ఒక 2, 3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ వేసి నాననివ్వాలి. అలాగే ఒక పావు కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. వీటిని కూడా ఒక 2 సార్లు కడిగి మనం మినపగుళ్ళు మిక్సీ పడతాము అన్నప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో, ఇలా అన్నీ నానబెట్టేసుకున్న తర్వాత ఒక 3, 4 గంటలు వదిలేయండి. ఒక 4 అవర్స్ తర్వాత పప్పుని మిక్సీ పట్టేసాను. ముందుగా మినపగుళ్ళు వేసేసానండి. వీటిని ఫస్ట్ వాటర్ లేకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. సో, ఇలా మినపగుళ్ళన్నీ వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? మనకి ఇలా మెత్తగా అయిపోవాలి. దీనిని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో మనం నానబెట్టుకున్న రేషన్ బియ్యం ఉంది. అది శనగపప్పు, మెంతులు వేసేసి మిక్సీ పట్టేయాలి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం చేత్తో ఇలా అంటే ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే అటుకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన మినపగుళ్ళ మిశ్రమాన్ని అలాగే రైస్ మిశ్రమాన్ని కూడా ఒక దాంట్లోకి తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ 2 మిశ్రమాలు బాగా కలపాలండి. క్లాక్ వైస్ అలాగే యాంటీ క్లాక్ వైస్ కూడా కలపాలి. ఇప్పుడు దోసలు మంచి కలర్ రావడం కోసం ఇందులో ఒక టీ స్పూను పంచదార యాడ్ చేస్తున్నానండి. ఇది హోటల్ స్టైల్ సీక్రెట్ రెసిపీ. సో, ఇలా చక్కెర కూడా వేసి మొత్తం కలిసేలాగా కలిపి దీనిని ఒక 8 అవర్స్ వరకు నాననివ్వాలండి. ఇలా మనకి ఒక 8 గంటలు నానినట్లయితే పిండి పులుస్తుంది. అప్పుడు మనం దోసలు వేసుకోవడానికి పిండి ప్రిపేర్ అవుతుంది. చూసారా? ఇలా పిండి మనకి పులవాలి. ఇలా బబుల్స్ కింద వస్తుందన్నమాట పిండి పులిస్తే. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 దోసలు వేయడం చూపిస్తానండి. దోసలు వేయడం అందరికీ వచ్చు. సో, అందుకే సింపుల్‌గా ఎగ్ దోస అలాగే ఆనియన్ దోస 2 వేసి చూపిస్తాను శాంపిల్‌కి మాత్రమే. ఫస్ట్ అట్ల పెనం పెట్టుకొని ఒక ఆనియన్‌తో ఇలా రబ్ చేయాలి. తర్వాత 1 గరిట పిండి వేసుకొని రౌండ్‌గా వీలైనంత పల్చగా లాక్కోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. సో, ఇలా వేసుకొని దీనిపైన ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే చుట్టూరు అంచుల్లో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దోసలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. సో, నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఇలా ఒక సైడ్ కాలనిచ్చి మనం ఒక సైడ్ నుంచి లైట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారా? దోసలు మనకి మంచి కలర్ వచ్చాయి. సో, ఇప్పుడు ఎగ్ దోస సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ 1 గరిట పిండి తీసుకున్నాను. వాటిని పల్చగా లాగేసాను. తర్వాత ఒక ఎగ్ కట్ చేసి వేసాను. దానిని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేశాను. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఆయిల్, ఒక 2, 3 ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయచ్చండి. నేను కొంచెం ఆనియన్స్ వేసాను. సో, ఇలా దీనిని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ కాబట్టి రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. సో, ఇలా చూసారా? మంచి కలర్. అలాగే చాలా చాలా బాగుంటాయండి ఈ దోసలు. సో, ఇలా నేను ఎగ్ దోస అలాగే ఒక ఆనియన్ దోస ప్రిపేర్ చేశానండి.
మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.